ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సర్వీసెస్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు తెలుగుకు సంబంధించినటువంటి సిలబస్ మీద కొంత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోలో అట్లాంటి విద్యార్థుల కోసం ఈ తెలుగు పైన ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పడడం కోసం ఈ వీడియోను మీకోసం. తెలుగు విషయానికి వస్తే ఇందులో మనకు ప్రధానంగా తెలుగు వాచకాలలో పాఠ్య భాగ విషయాలు అనేటువంటి ఒక అంశం ఫస్ట్ చాప్టర్ కింద ఉంచడం జరిగింది. ఇక రెండవ చాప్టర్లో పదజాలం, మూడవ చాప్టర్లో భాషాంశాలు, ఇక నాలుగవ చాప్టర్లో తెలుగు బోధనా పద్ధతులు. ఇట్లా మీ యొక్క సిలబస్ను ఏమిటి అంటే వింగడించడం జరిగింది. మొదటి చాప్టర్ విషయానికి వస్తే తెలుగు వాచకాలలో పాఠ్య భాగ విషయాలు. ఇది మొదటి చాప్టర్. చూడండి ఒకసారి. ఈ తెలుగు వాచకాలలో పాఠ్య భాగ విషయాలు అనేటువంటి అంశం కింద కవి పరిచయాలు, పాత్రలు, ఇతివృత్తాలు, సందర్భాలు, నేపథ్యాలు, విద్యా ప్రమాణాలు, ఇలా 6 అంశాలను ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు దీనికి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి తెలుగు వాచకాల నుండి సమాచారాన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తున్నారు కాబట్టి 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఇందాక చెప్పిన తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించిన కవి పరిచయాల మీద, అందులో ప్రస్తావనకు, ఆ పాఠాలలో ప్రస్తావనకు వచ్చే పాత్రల మీద, ఆ పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తాల మీద, ఆ పాఠ్యాంశాలలో ఉండేటువంటి సందర్భాల మీద, పాఠ్య భాగ నేపథ్యాల మీద, విద్యా ప్రమాణాల మీద దృష్టిని సారించి సమాచారాన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. సో మనకిక్కడ ఏమిటి అంటే ఈ చాప్టర్కి సంబంధించి అభ్యర్థులే ఆయా తరగతుల పాఠ్య పుస్తకాలను ముందుంచుకొని సమాచారాన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమీ లేదు, ఆ పుస్తకాలను తరోగా చదవాలి. అందులో ఉండేటువంటి సమాచారాన్ని ఇందాక చెప్పినటువంటి అంశాల వారీగా సేకరించి దానిని మీరు భద్రపరుచుకుంటే మీకు పరీక్షలలో ఉత్తమ మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండవ చాప్టర్ పదజాలం. మామూలుగా ఇంగ్లీష్లోనైతే వొకాబులరీ అంటాం. ఈ పదజాలంలో ఏముంటాయి? పదాలకు సంబంధించినటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, జాతీయాలు, సామెతలు, వాటి వివరణ, గుర్తించడం, పొడుపు కథలు, ఇట్లా మనకు 7 అంశాల మీద ఏమిటి అంటే వివిధ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా పదజాలం కింద, అంటే వొకాబులరీ కింద మనము
కవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అర్థాలేమిటి అంటే పాఠ్యపుస్తకాలలో ఉండేటువంటి కఠినమైనటువంటి శబ్దాలకు అభ్యర్థులు తప్పనిసరిగా అర్థాలు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనము చాలా పద్యాలు చదువుతూ ఉంటాం, లేదా గద్య సాహిత్యాన్ని చదువుతూ ఉంటాం. అందులో మనకు తెలియనటువంటి అనేకమైనటువంటి పదాలు ఉంటాయి. మరి ఆ పదాలు అర్థమైతే తప్ప దాని సారాంశం మనము అర్థం చేసుకోలేము, మెదడుకు ఎక్కించుకోలేము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఏమిటి అంటే కఠినమైనటువంటి శబ్దాలకు అర్థాలు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక రెండవది బి, పదజాలంలో రెండవది పర్యాయ పదాలు. ఏమిటి పర్యాయ పదాలు అంటే పాఠ్యపుస్తకంలో ప్రస్తావనకు వచ్చేటువంటి రకరకాల పదాలకు ఏమిటి అంటే పర్యాయ పదాలు ఉంటాయి. అసలు పర్యాయ పదం అంటే ఏమిటి అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే వేరువేరు పద సమూహములను పర్యాయ పదాలు అంటారు. అర్థం ఒకటే ఉంటుంది, కానీ ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు వేరువేరుగా ఉంటాయి. ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరువేరు పద సమూహానికి పర్యాయ పదాలు అని మనము నిర్వచనం చెప్పొచ్చు. అంటే ఏమని చెప్పుకోవాలి? ఒకే అర్థాన్ని ఇచ్చే వేరువేరు పద సమూహములకు పర్యాయ పదములు అని పేరు. ఫర్ ఎగ్జాంపుల్ జలధి. జలధి అంటే మీకు తెలుసు, జలధి అంటే ఏమిటి? సముద్రము. అర్ణవము విన్నారా? ఆ తరువాత కడలి. ఈ మూడు కూడా సముద్రము అనేటువంటి అర్థాలను ఇచ్చేటువంటి పదాలు. పదాలు వేరువేరుగా ఉన్నాయి. కడలి వేరు, అర్ణవం వేరు. కడలి, అర్ణవం, సముద్రం, ఇట్లా ఒకే రకమైనటువంటి అర్థాలు ఇస్తున్నటువంటి పద సమూహాలు. కాబట్టి జలధి అనే పదానికి ఈ మూడు కూడా ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇవి పర్యాయ పదాలు. ఇలా చాలా ఉన్నాయి. ఉదకము. ఉదకం అంటే ఏమిటి? నీరు. జలము, వారి. ఇట్లా వారి అన్నా, జలము అన్నా, నీరు అన్నా ఉదకము, నీరు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మూడు పదాలు జలానికి లేదా నీరుకు ఒకదానికి ఒకటి పర్యాయ పదాలుగా మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత నానార్థాలు. మూడవది నానార్థాలు. నానార్థాలకు పర్యాయ పదాలకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నానార్థాలంటే ఏమిటి? ఒకే పదానికి భిన్నమైనటువంటి అర్థములు కలిగి ఉన్నచో వాటికి నానార్థములు అని పేరు. అక్కడేం చేశాము? ఒకే పదము ఒకే అర్థం కలిగినటువంటి వేరువేరు పద సమూహాలను పర్యాయ పదాలు అన్నాం. ఒకే అర్థం ఉండాలి, పదాలు వేరుగా ఉండాలి. ఒకే అర్థం కలిగిన వేరువేరు పద సమూహములను పర్యాయ పదాలు అన్నాం. మరి నానార్థాలు అంటే ఏమిటి? నానార్థాలు అంటే ఇక్కడ భిన్నమైనటువంటి అర్థములు కలిగిన పదములను నానార్థములు అంటారు. అంటే ఒకే పదం ఉందనుకోండి, ఆ పదానికి వేరువేరు అర్థాలు ఉంటాయి. అక్కడనేమో ఒకే అర్థం ఉంటుంది, ఒకే అర్థం కలిగిన భిన్న పద సమూహాలు. ఇక్కడ ఏమిటి? ఒకే పదానికి భిన్నమైనటువంటి అర్థాలు ఏర్పడినట్లయితే వాటిని నానార్థాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ధాత అన్నాం. ధాత అంటే బ్రహ్మ అని అర్థం. ధాత అంటే రక్షించేవాడు అని అర్థం.
ధాత అంటే సూర్యుడు అని అర్థం. అంటే పదం ఒకటే, ధాత అనే పదానికి ఇప్పుడు మనము 3 వేరు అర్థాలు చెప్పుకున్నాం. ఏమిటి? 1 బ్రహ్మ, 2 రక్షించేవాడు, 3 సూర్యుడు. ఇట్లా పదం ఒకటే అయినప్పటికీ కూడా వేరు అర్థములు ఒకే పదము నుండి ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఒకే పదము నుండి వేరు అర్థాలు కనుక ఏర్పడినట్లయితే దానికి నానార్థములు అని పేరు. ఫర్ ఎగ్జాంపుల్, మరో ఎగ్జాంపుల్, చరణము. చరణం అంటే ఏమిటి? పాదము. ఇంకొక అర్థం ఉంది. ఏమిటది? పద్యాలలో ఉండేటువంటి పాదాలను కూడా చరణములు అంటారు. కాబట్టి పద్యపాదాలను కూడా చరణములు అంటారు. లేదా మన శరీరంలో ఒక భాగమైనటువంటి పాదమును కూడా చరణము లేదా కాలు, ఇంకా సులభంగా అర్థం కావాలి అంటే కాలు అనేటువంటి అర్థంలో కూడా మనం చెప్పొచ్చు. ఆ తర్వాత పాటలోని ఒక్కొక్క భాగాన్ని చరణము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇట్లా ఏమిటి అంటే పదం ఒకటే కానీ భిన్నమైనటువంటి అర్థాలు ఏర్పడుతూ ఉన్నాయి. వీటికి నానార్థాలు అని పేరు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, రాజుని తీసుకుందాం. రాజు అంటే ఎవరు? రాజు అంటే ప్రభువు, భూమిని పరిపాలించేటువంటి వాడు, ఒక అర్థం. మరొక అర్థం ఏమిటి? క్షత్రియుడు అని ఇంకొక అర్థం. వేరొక అర్థం ఏమిటి? రాజు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది. ఈ రకంగా ఒకే పదానికి భిన్నమైనటువంటి అర్థాలు ఏర్పడుతున్నాయి కాబట్టి వీటిని నానా అర్థాలు అనొచ్చు. ఇక నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు. అంటే వ్యుత్పత్తి ప్లస్ అర్థాలు, వ్యుత్పత్తి అర్థాలు. వ్యుత్పత్తి అంటే ఏమిటి? అంటే శబ్దము యొక్క పుట్టుకను తెలియజేసేటువంటిది. ఒక పదాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఆ పదము ఏ రకమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది అంటే ఆ అర్థం ఇవ్వడానికి కలిగేటువంటి ఆధారాలను తెలియజేసేటువంటిది ఉత్పత్తి, వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే ఏమిటి అంటే పదము యొక్క అర్థము, ఒక పదానికి అర్థం ఉంటుంది కానీ ఆ అర్థము ఆ పదము నుండి ఎట్లా ఆవిర్భవిస్తుంది, ఆ పదము నుండి ఎట్లా పుడుతుంది అని తెలియజేసేటువంటి స్వరూపానికి వ్యుత్పత్తి అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే మనము సాత్యవతేయుడు అన్నాం. సాత్యవతేయుడు అంటే ఎవరు? వ్యాస మహర్షుల వారు. ఎలా వచ్చింది ఆ పేరు? సత్యవతి కుమారుడు కాబట్టి సాత్యవతేయుడు. కాబట్టి ఈ సత్యవతి కుమారుడు అనేటువంటి విషయం మనకు తెలిసి ఉండాలి. సాత్యవతేయుడు అనే పేరెందుకు వచ్చింది ఆయనకు? అసలు పేరు వేదవ్యాస మహర్షులు కదా, మరి సాత్యవతేయుడు అని ఎందుకంటారు అంటే సత్యవతికి జన్మించాడు కాబట్టి సాత్యవతేయుడు. సాత్యవతేయుడు అనేటువంటిది సత్యవతి నుండి వ్యుత్పత్తి అయింది, పుట్టింది కాబట్టి అది వ్యుత్పత్తి అర్థం. సాధారణమైనటువంటి అర్థంలో వ్యాసుని వేదవ్యాసుడు అంటారు, అంతే కదా, వేదవ్యాసుడు అంటారు. కానీ వేదవ్యాసునికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. సాత్యవతేయుడు, సత్యవతి కుమారుడు కాబట్టి సాత్యవతేయుడు. సత్యవతికి పరాశరునికి జన్మించాడు, పరాశర మునీంద్రుని యొక్క కుమారుడు కాబట్టి పారాశర్యుండు అంటే వేదవ్యాసుడే. పారాశర్యుండు ఎందుకు వచ్చింది ఆ పేరు? పరాశరునికి జన్మించినటువంటి వాడు పారాశర్యుండు. కృష్ణ ద్వీపంలో ఆ పరాశరుడు జన్మించాడు కాబట్టి కృష్ణ ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుడు ఎవరు? వేదవ్యాస మహర్షుల వారు. సత్యవతికి పరాశరులకు జన్మించినటువంటి కుమారుడు కాబట్టి కృష్ణద్వీపంలో పుట్టాడు, కృష్ణద్వైపాయనుడు. సత్యవతి కుమారుడు
సాత్యవతేయుడు, పరాశరుని కుమారుడు పారాశర్యుండు, ఆ తర్వాత బదరికావనంలో తిరుగాడాడు కాబట్టి బాదరాయనుండు. ఇవన్నీ కూడా వేదవ్యాసునికి ఉన్నటువంటి రకరకాల పేర్లు. ఇవన్నీ ఏమిటి అంటే ఆయా సందర్భాలలో ఆయన పెరిగినటువంటి ప్రదేశాన్ని బట్టి కానీ, వారి తల్లిని బట్టి కానీ, తండ్రిని బట్టి కానీ, ఆ పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి కానీ రకరకాల పేర్లు వేదవ్యాసునికి వచ్చాయి. ఇలా తెలుసుకునేటువంటి ఆ పదాలను ఏమంటారు అంటే వ్యుత్పత్తి అర్థాలు. అంటే ఆ పదాలన్నీ కూడా దాని యొక్క మూలము నుంచి ఎట్లా ఆవిర్భవించాయో తెలియజేసేటువంటివి. ఇప్పుడు సత్యవతి కుమారుడు సాత్యవతేయుడు. సాత్యవతేయుడు అంటే ఏమిటి? వ్యుత్పత్తి అర్థం. దేనికి వ్యుత్పత్తి అర్థము? సత్యవతికి వ్యుత్పత్తి అర్థము సాత్యవతేయుడు. పరాశరునికి వ్యుత్పత్తి అర్థము పారాశర్యుండు. ఇట్లా వ్యుత్పత్తి అర్థాలను గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అన్ని పదాలకు వ్యుత్పత్తి అర్థాలు చెప్పుకోవడం కష్టం. కొన్ని శబ్ద సంపద చాలా అనంతమైనటువంటి శబ్ద సంపద మనకుంది. ఈ అనంతమైనటువంటి శబ్ద సంపదలో ఆయా శబ్దాలకు అర్థాలు మాత్రమే తెలుసుకోగలుగుతున్నాము. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని అర్థాలు ఎట్లా ఏర్పడినాయి అని తెలుసుకోవడానికి ఆ పద సమూహం తోడ్పడుతుంది. కాబట్టి ఏ పద సమూహం అయితే విశ్లేషించడం ద్వారా దాని అర్థాన్ని మరింత వివరించగలుగుతామో అట్లాంటి పద సమూహాలు మాత్రమే వ్యుత్పత్తి అర్థాలు ఇవ్వగలుగుతాయి. కాబట్టి అభ్యర్థులు దీనిని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జలధి అన్నాము. జలధి అంటే ఏమిటి? సముద్రం. దీని వ్యుత్పత్తి ఏమిటి? జలమును ధరించేది. అంతే కదా, సముద్రంలో ఉన్నదంతా కూడా ఏమిటి? నీరే. కాబట్టి జలాన్ని ధరిస్తుంది. కాబట్టి సముద్రునికి లేదా సముద్రానికి జలధి అనేటువంటి వ్యుత్పత్తి అర్థం ఏర్పడింది. అది గుర్తించండి. ఈ రకంగా వ్యుత్పత్తి అర్థాలకు ప్రాధాన్యత ఉంటుంది. పాఠ్య పుస్తకాలలో ఇలాంటి పదాలను మనము సేకరించుకొని భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ జాతీయాలు. తెలుగులో జాతీయాలు అనేటువంటి పదబంధాలు ఉన్నాయి. జాతీయాలు అంటే ఏమిటి? పలుకుబళ్ళు. పలుకుబళ్ళు అన్న జాతీయాలు అన్న ఇవాళ ఒకే రకమైనటువంటి అర్థంలో ఈ భిన్నమైనటువంటి శబ్దాలను వాడుతూ ఉన్నాం. మనకు తెలుగు సాహిత్యంలో అంటే ఒక్క తెలుగు సాహిత్యంలోనే కాదు, తెలుగు భాషలోనే కాదు, ప్రపంచంలోని దాదాపు అన్ని భాషలలో ఆ భాషా సమాజాలు ఒక విలక్షణమైనటువంటి అర్థాన్ని ఇవ్వగలిగేటువంటి పదబంధాలను ఆయా సందర్భాలలో సృష్టించుకున్నారు. అట్లాంటి పదబంధాలకే ఏమిటి అంటే జాతీయాలు అని పేరు. జాతీయాలంటే ఏమిటి అంటే ఒక పదము యొక్క ప్రత్యక్షమైనటువంటి అర్థాన్ని కాకుండా విలక్షణమైనటువంటి అర్థంలో ఆ పదాన్ని కానీ పదబంధాన్ని కానీ ప్రయోగించినట్లయితే దానిని జాతీయము అనేటువంటి పేరుతో మనం పిలవచ్చు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే కొంతమంది మీనమేషాలు లెక్క పెడుతున్నావేమిటిరా అంటారు. ఈ మీనమేషాలు ఏమిటి? మీనం అంటే చేప, మేషం అంటే ఏమిటి? మేక. ఈ మీనమేషాలు లెక్క పెట్టడం జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం. 12 రకాల రాశులు ఉన్నాయి. అందులో మీన రాశి, ఆ తర్వాత మేష రాశి, ఇట్లాంటి ఏమిటి అంటే మనకు రాశులు ఉన్నాయి. ఈ 12 రకాల రాశులలో మీన మేష అనేటువంటి శబ్దాలు కనిపిస్తాయి, రాశులు కనిపిస్తాయి. మీనమేషాలు లెక్క పెట్టడం అంటే ఏమిటి అంటే ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఆ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి రాశుల మీద లోతైనటువంటి పరిశోధన లేదా అవగాహన కల్పించుకునేటువంటి క్రమంలో దాని మీద ఎక్కువగా అధ్యయనం చేస్తూ ఉంటాడు. ఇట్లా అధ్యయనం చేయడం కోసము ఆ జ్యోతిష్యుడు ఎక్కువ సమయాన్ని తీసుకుంటాడు. కాబట్టి
ఈ మీనమేషాలు లెక్కించడం అంటే ఏమిటి అంటే సమయం ఎక్కువ తీసుకోవడం. కొంతమంది ఏదైనా ఒక పని చెబుతూ ఉంటే దానికి తొందరగా స్పందించకుండా ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇమీడియట్గా మనం ఏమంటాము, మీనమేషాలు లెక్క పెడుతున్నావేమిటి అంటే అర్థం ఏంటి, కాలాయాపన చేస్తున్నావేమిటి అంటే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నది మీనమేషాలు ఆ అర్థంలో చెప్పుకోవాలి. కానీ సాధారణమైనటువంటి జన వ్యవహారంలో ఎక్కడైతే కాలాయాపన జరుగుతూ ఉందో ఆ కాలాయాపన జరిగినటువంటి సందర్భాలలో ఇట్లాంటి పదబంధాన్ని ప్రయోగిస్తారు. ఏమిటి, మీనమేషాలు లెక్క పెడుతున్నావు అని అంటే బాగా విపరీతంగా జాప్యం చేస్తూ ఉన్నావు, కాలాయాపన చేస్తున్నావు అనేటువంటి అర్థంలో ఆ పదబంధాన్ని స్వీకరించాలి. అంటే ఆ పద సమూహానికి ఉన్నటువంటి అర్థం కంటే విలక్షణమైనటువంటి మరొక అర్థాన్ని ఇచ్చేటువంటి ఈ పదబంధాన్నే మనము జాతీయము అంటాం. తర్వాత ఏమిరో నల్లపూస అయిపోయావు అంటారు. నల్లపూసలు స్త్రీలు మెడలో ధరిస్తారు, అంతే కదా, స్త్రీలు మెడలో ధరిస్తారు, మంగళసూత్రంతో పాటు కొన్ని నల్లపూసలు కూడా కట్టుకుంటారు. ఇది అయితే ఈ నల్లపూసలకు మనము ఎవరినైతే పలకరించావో ఆ వ్యక్తికి సంబంధం ఏమిటి ఆలోచించాలి. నల్లపూసలు మెడలో ధరిస్తారు, ప్రత్యేకించి స్త్రీలు మంగళసూత్రాలలో ధరిస్తారు అని చెప్పుకున్నాం. అయితే నల్లపూస అయిపోయావు అంటే అర్థం ఏంటి, దానికి విచిత్రమైనటువంటి అంటే మరొక రకమైనటువంటి పరోక్షమైన అర్థం ఉంది. ఒక వ్యక్తిని పట్టుకొని మనం నల్లపూస అయిపోయావు అన్నాం అంటే నల్లపూస అయిపోయావు అంటే నల్లపూసలు కింద పడితే అంత సులభంగా అవి దొరకవు, కనిపించవు, నేలలో అవి కలిసిపోతూ ఉంటాయి. తీక్షణంగా మనం వాటిని పరిశీలించి చూస్తే తప్ప కింద పడ్డ నల్ల పూసలను ఏరుకోవడం కష్టమవుతుంది. మనకు కనిపించిన వ్యక్తిని పట్టుకొని ఏంట్రో నల్లపూస అయిపోయావు అన్నాము అనుకుందాం. అంటే అర్థం ఏంటి అంటే ఆ వ్యక్తి అంత సులభంగా మనకు కనిపించడు. ఎప్పుడో ఏడాదికి ఒకసారో, నెలకొకసారో, 2 నెలలకు ఒకసారో, ఎప్పుడో ఒకసారి పండుగలప్పుడు పబ్బాలప్పుడు కనిపించినటువంటి వ్యక్తులను పట్టుకొని మనము నల్లపూస అయిపోయావు అంటారు. ఈ రకంగా ఈ నల్లపూస అనేటువంటిది విపరీతమైనటువంటి జాప్యం జరిగిన తరువాత కలిసేటువంటి మిత్రులను కానీ బంధువులను కానీ ఉద్దేశించి పలికేటువంటి పద సంపుటి. కాబట్టి ఇది ఒక చక్కని జాతీయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా మనకు ఏమిటి అంటే నిమ్మకు నీరెత్తినట్లు, నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక విషయం మీద ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిస్పందన కోరినప్పుడు ఆ వ్యక్తి అంత సులభంగా స్పందించడు. ఆ స్పందించని సందర్భాన్ని పురస్కరించుకొని మనము నిమ్మకు నీరెత్తినట్లు అని ఈ రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి అభ్యర్థులారా, మీరు ఏమిటి అంటే పదబంధాలు లేదా జాతీయాలు, పలుకుబడులు ఈ రకంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక నెక్స్ట్ సామెతలు. ఈ సామెతలు ఏమిటి అంటే మనకు లోకంలో వీటిని సందర్భానుసారంగా ప్రయోగిస్తూ ఉంటారు, లోకోక్తులు అంటారు. సామెతలు అంటే ఏమిటి, ప్రజల భాషలో ప్రజలకు ఏమిటి అంటే సమాజంతో నిరంతరము కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు కాబట్టి అపారమైనటువంటి అనుభవాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని నైతికమైనటువంటి వాక్యాలను మాట్లాడుతూ ఉంటారు, లేదా హాస్యరసభరితమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటారు, లేదా వారి వారి నైపుణ్యాలను తెలియజేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఎదుటివారు ఏమిటి అంటే ఎదుటివారి యొక్క మనస్సును ఆకట్టుకోవడం కోసం అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు మాట్లాడేటువంటి ఆ లోకోక్తులే అవి హాస్యరసభరితంగా ఉండొచ్చు, నైతికంగా ఉండొచ్చు, లేదా అనుభవాన్ని నూరిపోసినటువంటి వాక్యాలు కావచ్చు. ఇలా అనేకమైనటువంటి వాక్యాలను సందర్భానుసారంగా ప్రయోగిస్తూ ఉంటే అవన్నీ కూడా ఏమిటి అంటే మామూలుగా సామెతలు అనేటువంటి పేరుతో మనకు భాషాశాస్త్రంలో అట్లాంటి వాక్యాలను గుర్తించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఏమిటి అంటే
ఇంట్లో ఉన్నప్పుడు భార్యకు భయపడుతూ ఉంటారు, బయటకు వెళ్ళినప్పుడు మాత్రం స్వైర విహారం చేస్తూ ఉంటారు. అంటే ఇంట్లోకి వస్తే మళ్ళీ కుక్కిన పేనులాగా ఉంటాడు. అంటే వాడు అట్లాంటి వ్యక్తులను పట్టుకొని, ఓహో వీడి వ్యక్తిత్వం ఎట్లాంటిదో తెలుసా, ఇంట్లో పిల్లి బయట పులి అంటారు. అంటే బయటకు వస్తేనేమో ఇక ఎవడు చెప్పింది వినకుండా వాడి మాటనే వాడి పంతమే నెగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అందరి మీద ఆధిక్యత కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే వ్యక్తి ఇంట్లోకి వెళితే కుక్కిన పేనులాగా పిల్లిలాగా ఉంటాడు. ఇది ఒక సామెత. ఏమిటా సామెత? ఇంట్లో పిల్లి బయట పులి. అంటే ఇది ఒక లోకోక్తి. ఎందుకు? మనుషుల యొక్క ప్రవర్తన సమయాన్ని, సందర్భాన్ని, ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ మారుతున్నటువంటి విషయాన్ని అద్భుతంగా 2 మాటలలో చెప్పుకోవడం, ఇలా చెప్పుకున్నటువంటిదే ఒక లోకోక్తి. ఈ లోకోక్తికే భాషాశాస్త్రంలో మనం పెట్టుకున్నటువంటి మంచి పేరు సామెత. ఇట్లాంటి సామెతలు మనకు ఏమిటి అంటే భాషలో, ప్రతి భాషలో ఉంటాయి, ఒక విలక్షణమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అవి అనుభవం కొద్దీ పెద్దలు చెప్పినటువంటి మాటలుగా వాటిని మనం రికార్డు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఏమంటారు అంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అంతే కదా. ఏదైనా ఈ ప్రపంచంలో మనిషి యొక్క ప్రవర్తనను బట్టే ఎదుటివాడు స్పందిస్తాడు. మనిషి యొక్క మాటలను బట్టే ఎదుటివారు సమాధానాలు చెబుతూ ఉంటారు. కాబట్టి మనము ఏ వ్యక్తిని కూడా అంత సులభంగా నిందించలేం. మనం మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి ఎదుటి వారు ప్రతిస్పందిస్తూ ఉంటారు. మనం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫెరోషియస్గా మాట్లాడాము అనుకో, ఎదుటివాడు కూడా అదే పద్ధతిలో సమాధానాలు ఇస్తూ ఉంటాడు, స్పందిస్తూ ఉంటాడు. మనము కోపంగా మాట్లాడిన విషయాన్ని మరచిపోతాం, కానీ ఎదుటివాడు మాట్లాడిన దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఈ వరుస క్రమంలో వచ్చినటువంటిది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అంతే కదా. ఊరును అంత సులభంగా నిందించడానికి వీల్లేదు. ఊళ్ళో ఉండేటువంటి వ్యక్తులను మనము మాట్లాడించాల్సినప్పుడు, మన అవసరాలు తీర్చుకునేటువంటి క్రమంలో వ్యక్తులను కలుస్తూ ఉన్నప్పుడు కొన్ని మర్యాదలు పాటించాలి. ఆ మర్యాదలు పాటిస్తూ మనం మాట్లాడితే ఎదుటివాడు కూడా, ఓహో వీడు మర్యాదస్తుడిగా కనిపిస్తూ ఉన్నాడు, మనం కూడా అదే పద్ధతిలో సమాధానం చెప్పాలి అని వాడు భావించి అదే పద్ధతిలో సమాధానం చెప్తాడు. మనం ఆగ్రహంతో వ్యక్తం చేసిన భావాలను వాడు అంతే ఆగ్రహంతో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ వరుస క్రమంలో పుట్టుకొచ్చింది. మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి ఎదుటివారు స్పందిస్తారు అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి సామెత పుట్టుకొచ్చింది. ఇక కొంతమంది ఇంటి పేరు కస్తూరి వారు, ఇంటిలో గబ్బిలాల వాసన. అంటే పేరేమో అద్భుతంగా పరిమళ మనోహరత్వాన్ని గుబాలింపచేసే కస్తూరి వారు అనే పేరుతో ఇంటి పేరు ఉంటుంది. కానీ కస్తూరి వారు అనే పేరుతో ఉన్నటువంటి వారి ఇళ్లల్లోకి వెళ్ళి చూస్తే నిజంగా అంతే పరిమళంగా, అంతే పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకుంటే ఆ ఇంటికి తగినటువంటి పేరుకు ఆ యొక్క గృహం కూడా సార్థక్యత చెందినట్లుగా భావించాలి. పేరుకు తగినట్లే ఇల్లు ఉందని భావించాలి. కానీ అలా ఉండకుండా ఇంటి పేరేమో కస్తూరి వారు అని ఉంటుంది, కానీ ఇంట్లోకి వెళితే గబ్బిలాల వాసన వస్తుంది, కంపు వాసన వస్తుంది, ఎక్కడా పరిశుభ్రత కనిపించదు, అంతా మాలిన్యమే. మరి పేరేమో పరిమళత్వాన్ని గుబాలింపచేస్తే లోపలికి వెళ్ళి చూస్తే ఇంత దరిద్రం తాండవం చేస్తూ ఉంటే మరి పేరుకు తగినట్లుగా ఇంటి పరిసరాలు, ఇంట్లో వ్యక్తులు లేకపోతే అది సార్థక్యంగా ఉండదు. అందుకే
ఇట్లాంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ఇంటి పేరేమో కస్తూరి వారు అంటారు. ఇంట్లోకి వెళితే ఆ మనుషుల ప్రవర్తన, ఆ ఇంటి పరిసరాలు, ఆ అపరిశుభ్రత, ఆ దుర్గంధము, ఇట్లాంటి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గబ్బిలాల వాసన అనేటువంటి సామెత పుట్టుకొచ్చింది. సో ఈ రకంగా సామెతలు ఉంటాయి. ఇక నెక్స్ట్ పొడుపు కథలు. ఈ పొడుపు కథలు అనేటువంటిది జానపద సాహిత్యంలో ఏమిటి అంటే గ్రామీణ ప్రాంతాలు, జానపద సాహిత్యం అంటేనే అది పుట్టింది పల్లె ప్రాంతం కాబట్టి జానపదులు అంటే పల్లె ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు, వాళ్ళు నిరక్షరాస్యులైనప్పటికీ, పెద్దగా మనలాగా క్వాలిఫికేషన్స్ లేకపోయినప్పటికీ అద్భుతమైనటువంటి ఏమిటి అంటే పదాలను సందర్భానుసారంగా వాళ్ళ జీవితంలో నుంచి స్వీకరించి ప్రయోగిస్తూ ఉంటారు. అది సో ఏమిటి అంటే ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల యొక్క అర్థం తెలుసుకోవాలి అంటే విద్యావంతుడు కూడా, అక్షరాస్యుడు కూడా వారి మాటల పట్ల మనస్సును కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సో మనస్సును నిమగ్నం చేస్తే తప్ప వాళ్ళు మాట్లాడినటువంటి వాక్యాల యొక్క అర్థాన్ని అంత సులభంగా మనం విప్పలేము. అంటే ఆ పొడుపు కథలో ఒక సున్నితమైనటువంటి చిక్కు ఉంటుంది, సున్నితమైనటువంటి చిక్కు ఉంటుంది. ఆ చిక్కును మనం నైపుణ్యవంతంగా విప్పగలగాలి. అందులో ఒక సమస్య ఉంటుంది. గ్రామీణులు మాట్లాడుకునేటువంటి మాటలలో, ఎందుకు గ్రామీణులు అంటాను అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లేదా అక్షర జ్ఞానం కలిగినటువంటి, అక్షర ప్రపంచం కలిగినటువంటి ప్రజలలో కూడా ఏమిటి పొడుపు కథలు వ్యాపించాయి. కానీ పొడుపు కథలు విపరీతంగా మనకు గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి నిరక్షరాస్యుల భాషలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, జానపద వాంగ్మయంలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు వాడేటువంటి వాక్యాలను మనం పరిశీలించి చూస్తే ఆ పొడుపు కథలో ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది. ఆ చిన్న సమస్యను మనం విప్పాలి అంటే మన మనస్సును కేంద్రీకరించాలి, మన తెలివితేటలను ప్రదర్శించాలి. అట్లా తెలివితేటలను ప్రదర్శిస్తే తప్ప వాళ్ళ వాక్యాలలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి భావాన్ని మనం తెలుసుకోలేము. ఇట్లా ఏమిటి అంటే ఇలాంటి వాక్యాలను ప్రయోగించేటువంటి పద్ధతిని పొడుపు కథలు అంటారు. ఇలాంటి వాక్యాలకే పొడుపు కథలు అంటారు. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అంటే ఏమిటి? చిటారు కొమ్మలు అంటే చెట్లు, చెట్లు ఏపుగా పెరిగి శాఖోపశాఖలుగా విస్తృతిస్తుంది. అట్లా విస్తరించినటువంటి ఆ శాఖలు, ఆ కొమ్మల మధ్య ఒక మిఠాయి పొట్లం ఉందట. ఏంటబ్బా, ఎవరు తీసుకెళ్ళి పెట్టారు అక్కడ? ఆ మిఠాయి పొట్లాన్ని ఎవరైనా చెట్టెక్కి అక్కడ భద్రపరిచారా? కాదు. అందులో ఏదో ఒక చిక్కు ఉంది, అందులో ఏదో ఒక సమస్య ఉంది. ఆ మిఠాయి పొట్లం ఏమిటి అనేది మనం విప్పగలగాలి. విప్పితే అది అద్భుతమైన పొడుపు కథగా మారుతుంది. ఏమిటది? తేనె తెట్టు. అంటే తేనె మధురంగా ఉంటుంది, అంతే కదా? తేనె మధురంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, మిఠాయిని తలపింపచేస్తుంది. అందుకే చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అనేటువంటి ఏమిటి అంటే మాట వాడుకలో పుట్టుకొచ్చింది. కాబట్టి దాన్ని విప్పితే తేనె పట్టు లేదా తేనె తెట్టు అనేటువంటి అర్థాన్ని మనం చెప్పుకోగలుగుతాం. అంటే ఈ వాక్యం వెనకాల అంతటి నిగూఢమైనటువంటి అర్థం దాగి ఉంది. ఇదే పొడుపు కథ. ఇక నెక్స్ట్ ఆ తరువాత అంటే ఇక్కడ ఒక నిగూఢమైనటువంటి అర్థం కలిగి ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఆ అర్థం చాలా చమత్కారవంతంగా కూడా ఉంటుంది అని గమనించాలి. ఆ తర్వాత మెదడుకు మేత పెడుతుంది. ఎందుకంటే ఆలోచించాలి అంటే ఆ పొడుపు వేసినప్పుడు అందులో ఉండేటువంటి సమస్యను విప్పాలి అనుకున్నప్పుడు అందులో మన
ఆలోచన శక్తిని కూడా మనం కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది, మనస్సును కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మనకి ఆ నిగూఢమైనటువంటి భావాన్ని వెలికి తీయగలుగుతాం. కాబట్టి ప్రతి పొడుపులో తప్పనిసరిగా ఏమిటి అంటే ఒక చమత్కారము కానీ, ఒక నీతి కానీ, ఒక నిగూఢమైనటువంటి అర్థం కానీ దాగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అది తరువాత మూతి తెరిస్తే ముత్యాల పేరు అంటారు. మూతి తెరిస్తే ముత్యాల పేరు. మూతి అంటే ఏమిటి? జనరల్గా నోరు. దాన్ని తెరిస్తే ముత్యాల పేరు అంటారు. అంటే దంతాలు తెల్లగా ఉన్నప్పుడు నోరు తెరిసి మాట్లాడుతూ ఉంటే మన దంతాలు ముత్యాల్లాగా ప్రకాశిస్తూ ఉంటాయి అని మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే దంతాలకు ఆ రకంగా అద్భుతమైనటువంటి పొడుపు కథ పుట్టుకొచ్చింది. ఇట్లా ఆ తరువాత కిటకిట తలుపులు, కిటారు తలుపులు, ఎంత మూసినా తెరచినా చప్పుడు కావు. ఏమిటి? అద్భుతమైనటువంటి పొడుపు కథ. ఏంటబ్బా, ఏంటి మూతలేమిటి, తెరవడం ఏమిటి అంటే మన కనురెప్పలను కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎంత మూసినా తెరచినా చప్పుడు కావు. అంతే కదా. మన కంటి రెప్పలను ఏమిటి అంటే క్షణక్షణం అవి మూతపడుతూ ఉంటాయి, మన ప్రమేయం లేకుండా అవి తెరుచుకుంటూ ఉంటాయి. కాబట్టి కనురెప్పల మీద ఇట్లాంటి అద్భుతమైనటువంటి పొడుపు కథలు అనేటువంటివి పుట్టుకొచ్చాయి. సో మై డియర్ స్టూడెంట్స్, ఏమిటి అంటే ఇట్లా ఇవంతా కూడా పదజాలం కిందనే. అంటే అర్థాలు కానివ్వండి, పర్యాయ పదాలు కానివ్వండి, నానార్థాలు కానివ్వండి, వ్యుత్పత్తి అర్థాలు కానివ్వండి, జాతీయాలు కానివ్వండి, సామెతలు కానివ్వండి, పొడుపు కథలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు సెకండ్ చాప్టర్లో వచ్చేటువంటి ఏమిటి అంటే మరి అంశాలు. వాటిని గుర్తుపెట్టుకోవాలి.